స్కంద పంచమి కుమార్ షష్ఠి సందర్భంగా బాపట్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు నమలకండి హనుమంతరావు తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణప్రద స్కంద షష్ఠి శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. కుమార షష్ఠి స్కంద పంచమి గురువారం నాడు విశేషంగా కలిసి వచ్చిన యోగకాలం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి సంపూర్ణ ఆరాధనాకృతులో భాగంగా బాపట్ల పట్టణం చీలు రోడ్డు పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యస్థలిలో ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి కళ్యాణప్రద స్కంద షష్ఠి పూజాయుక్త సుబ్రహ్మణ్య మూలమంత్రోక్త సర్పసూక్త హోమార్చనా కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. సుబ్రహ్మణ్య స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి నక్షత్రములు కుజరాహు కేతువులకు సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రాలైన కృస్తిక, ఆశ్లేష, హస్త, విశాఖ నక్షత్రాలకు శాంతి జపాలు, బ్రహ్మచారులకు పూజ, సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేకార్చన, అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పుష్పార్చన, అనంతరం సర్పసూక్తం మూలమంత్రంతో సుబ్రహ్మణ్య స్వామి వారి మూలమంత్రంతో సర్పసూక్త హోమార్చన, లక్ష్మీ గణపతి హోమంతో సహా అత్యంత వైభవంగా అత్యంత వ్యయంతో కూడి భక్త మహాశయులందరికీ వారి వారి కోరిన కోరికలు తీర్చడానికి వీలుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యానుగ్రహం షష్ఠి రోజు అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించే క్రమంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అవివాహితులైనటువంటి యువతి యువకులకు పెళ్లి సంబంధాల కోసం, పెళ్లి కుదరటం కోసం, అదేవిధంగా సంతానం కోసం, దాంపత్య సమస్యలకు, అదేవిధంగా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు నిర్వహించే వాళ్లకు, సంబంధమైన వ్యాపారం నిర్వహించే వాళ్ళకు కూడా బ్రహ్మాండవాహదేవాయ నాగరాజాయతే నమః. బాపట్ల పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. జూలై 11వ తేదీ గురువారం బాపట్ల చీల్ రోడ్లోని పాండురంగ స్వామివారి దేవస్థానంలో ఆ రోజు స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా లలితా త్రిపుర సుందరీ పీఠం వారి చేత కళ్యాణప్రద స్కంద షష్ఠి వ్రతాలన్నీ కూడా ఆచరింపజేయడం జరుగుతూ ఉంది. కలియుగంలో ప్రస్తుత కాలమానంలో ఎక్కువ మంది జాతకాలలో కాలసర్పయోగం, రాహుకేతువుల యొక్క గ్రహస్థితి వలన కాలసర్పయోగం, కుజదోషం, సర్పదోషం, సంతాన దోషాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి.